The ratio of the age of a man and his wife is 4:3. After 4 years, this ratio will be 9:7. If at the time of marriage, the ratio was 5:3, then how many years ago were they married? ఒక వ్యక్తి ఆయన భార్య వయసు నిష్పత్తి 4:3. 4 సంవత్సరాల తర్వాత అవి 9:7 అవుతాయి. వారికి పెండ్లి జరిగినప్పుడు నిష్పత్తి 5:3గా ఉండింది. ఎన్ని సంవత్సరాల క్రితం వారికి పెళ్ళయింది? అంటే ఈ 5:3 అనేది మనకి దీనికంటే భార్యాభర్తల వయసుల కంటే ముందుది. 5:3 అనేది భార్యాభర్తల కంటే ముందుది. అంటే పెళ్ళైనప్పుడు, అంటే ఫస్ట్ దినమాట పెళ్ళైనప్పుడు వయసు ఇది, పెళ్ళి జరిగినప్పుడు వయసు. తర్వాత భార్యాభర్తల వయసు ఎంత అన్నాడు? 4:3 అని చెప్తున్నాడు. భార్యాభర్తల వయసు ఎంత అంటే 4:3 అని చెప్తున్నాడు. ఒక 4 సంవత్సరాల తర్వాత ఎంత అంటే కనుక 9:7 అని చెప్తున్నాడు. ఒక 4 సంవత్సరాల తర్వాత 9:7 అని చెప్తున్నాడు. ఫస్ట్ పెళ్లి జరిగినప్పుడు వయసు, ఇది పెళ్లి జరిగినప్పుడు, ఇది పెళ్ళైనప్పుడు వయసు, ఇది తర్వాత వయసు. ఎంతకాలం తర్వాతో చెప్పలేదు కానీ కొంతకాలం తర్వాత 4:3. అక్కడ నుంచి 4 ఏళ్ళు జరిగిన తర్వాత 9:7 అని చెప్పాడు. 4 ఏళ్ళు జరిగిన తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి వయసు మనకి 4 ఏళ్ల తర్వాత అని చెప్పేసి అన్నాం కాబట్టి ఇద్దరికీ సమానంగానే వయసు పెరగాలి. ఇద్దరికీ సమానంగా వయసు పెరగాలి. కానీ సమానంగా వయసు పెరిగిందా అంటే ఇక్కడ 5 పెరిగితే ఇక్కడ 3 అనేది పెరిగింది. ఇక్కడ 5 పెరిగితే ఇక్కడ 3 అనేది పెరిగింది, ఇక్కడ 4 అనేది పెరిగింది. అంటే సమానంగా పెరగలేదు. అలా ఎప్పుడైనా సమానంగా పెరగని పక్షంలో ఇక్కడ వచ్చినట్టు గ్యాప్ తోటి ఆ పైన ఉన్న నిష్పత్తిని గుణించండి, ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ తోటి కింద ఉన్న నిష్పత్తిని గుణించండి అని చెప్తాం. అంటే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 2 తోటి దీన్ని గుణిస్తే 4 రెళ్ళు 8, అలాగే 3 రెళ్ళు ఎంత అంటే 6, అలాగే 1తో దీన్ని గుణించామనుకోండి 9:7 అని వస్తుంది. తర్వాత ఇది ఎలాగ మనకి 5:3 అని ఉంది. ఇప్పుడైనా గమనించండి ఒకసారి, సమానంగా పెరిగింది. 8 కాస్త 9 అయింది, 1 పెరిగింది. 6 కాస్త 7 అయింది, 1 పెరిగింది. అలాగే పెళ్లి జరిగినప్పటికీ ఆ తర్వాత వయసుకి సమానంగా పెరగాలి, భార్యాభర్తలకి సమానంగానే పెరగాలి. కాబట్టి ఇక్కడ 3 సంవత్సరాలు పెరిగింది, ఇక్కడ 3 సంవత్సరాలు పెరిగింది. మన ప్రకారంగా హ్యాపీగా చాలా క్లియర్గా ఒకే రకంగా పెరిగాయి. అయితే ఈ రెండవ నిష్పత్తికి ఈ మొదటి నిష్పత్తికి మన ప్రకారంగా గ్యాప్ ఎంత అంటే కనుక 1. ఈ రెండవ నిష్పత్తికి ఈ మూడవ నిష్పత్తికి గ్యాప్ మన ప్రకారంగా అంటే భార్య వయసు గతంలో 6 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 7 ఏళ్ళు అయింది, అంటే 1 సంవత్సరం పెరిగింది. లేదా భర్త వయసు గతంలో 8 ఉండేది, ఇప్పుడు 9 అయింది, అంటే 1 పెరిగింది. అంటే మన ప్రకారంగా 1 పెరిగింది. మన ప్రకారంగా 1 పెరిగింది. ఆ ప్లేస్లో వాడే అన్నాడు 4 ఏళ్ల తర్వాత అని చెప్పాడు. కాబట్టి 1కి 4 సంవత్సరాలు అయితే వాడేమడుగుతున్నాడంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాల క్రితం అయింది అన్నాడు. కాబట్టి ఇది క్రితానికి సంబంధించి పెళ్ళి అయినప్పుడు వయసు కాబట్టి ఎన్ని ఏళ్ల క్రితం పెళ్లి జరిగించండి ఒకసారి. అంటే గ్యాప్ ఎంత వచ్చింది, ఎన్ని ఏళ్ల క్రితం పెళ్లి జరిగిందంటే 6లోంచి 3 తీసేసిన 3, 8లోంచి 5 తీసేసిన 3. అందుకే మన ప్రకారంగా 3 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది అంటున్నాం. మన ప్రకారంగా 3 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది అంటున్నాం. కాబట్టి 1కి 4 అయితే 3కి ఎంత 12 సంవత్సరాలు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక 12 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఎంత అంటే కనుక 12 సంవత్సరాలు. ఇలా చాలా సింపుల్గా మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఇదే లెక్కన మనం ఈ హస్బెండ్ యొక్క వయసు కనుక్కోవచ్చు, అలాగే భార్య యొక్క వయసు కూడా కనుక్కోవచ్చు. భార్య వయసు భర్త వయసు విడివిడిగా కనుక్కొని ఆ తర్వాత వాడు ఏదైతే నిష్పత్తి ఇచ్చాడో ఆ నిష్పత్తితో లింక్ చేసుకుంటూ చేసినట్టయితే కొంచెం మరీ లెంది అయిపోద్ది. జస్ట్ ఒక చిన్న పాయింట్ వాడుకొని లెక్కని ఒక చిన్న థాట్ తోటి చాలా హ్యాపీగా లెక్క చెప్పేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్యాప్ అనేది ఈక్వల్గా పెరగాలి. భార్యకి ఎంత వయసు పెరుగుతుందో భర్త కూడా అంతే వయసు పెరుగుతుంది. ఇక 4 ఏళ్ల తర్వాత అని చెప్పాడు కాబట్టి భార్యకి 4 పెరగాలి, భర్తకు 4 పెరగాలి. అంటే వాడి ప్రకారం 4 పెరగాలి. మన ప్రకారం కూడా సమానంగా ఎంతో కొంత నిష్పత్తి కాబట్టి ఎంతో కొంత పెరగాలి. అది సమానంగా పెరగాలి కాబట్టి సమానంగా పెరగడం కోసము ఈ గ్యాప్ తోటి పైదాన్ని గుడించాను, పైన గ్యాప్ తోటి కిందాన్ని గుడించాను. సమానంగా వచ్చే ఇది కూడా మనం జస్ట్ ట్రై చేశాను. ఇది కూడా సమానంగానే వచ్చే చూడండి ఒకసారి. 5 కాస్త 8 అయింది, 8 కాస్త 9 అయింది. ఇది పెళ్లి జరిగినప్పుడు కొంతకాలం పోయిన తర్వాత, ఇది 4 ఏళ్ళు పోయిన తర్వాత. ఈ గ్యాపే మనకి 1 అని ఇచ్చాడు. 1కి 4 అయితే కనుక 3కి ఎంత అంటే 12 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. అబాయ్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 3/7 of his father's age. 10 years ago the ratio of their ages was 1:5. What is the Abai's father's age at present?
6 సంవత్సరాల తర్వాత అబ్బాయి వయసు అతని తండ్రి వయసులో 3/7 వంతు అవుతుంది. 10 సంవత్సరాల క్రితం వారి వయసులో 1:5గా ఉండేది. అబ్బాయి తండ్రి ప్రస్తుత వయసు ఎంత? అబ్బాయి తండ్రి ప్రస్తుత వయసు ఎంత? లెక్కను పూర్తిగా చేయకుండానే ఆప్షన్ ద్వారా చెప్పేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం విడివిడిగా వయసులో అడుగుతాడో హ్యాపీగా చెప్పేయచ్చు. అబ్బాయి తండ్రిని ఎప్పుడు అడిగాడు? ప్రస్తుతం అడిగాడు. కానీ వాడిచ్చిన నెంబర్లు ఎప్పుడువి? 6 సంవత్సరాల తర్వాత. ఇది 10 సంవత్సరాల క్రితం అని అర్థం. కాబట్టి 6 సంవత్సరాల తర్వాత ఇది 3:7 అండి. ఇది తండ్రి వయసులో అని చెప్పాడు కాబట్టి తండ్రి 7 అవుతుంది. ఎవడిలో అంటాడో వాడు హారంలో ఉంటాడు. కొడుకు ఎంత అంటే కనుక 3. కాబట్టి తండ్రి వయసు 7, కొడుకు వయసు 3. ఎప్పుడు? 6 సంవత్సరాల తర్వాత. అందుకని 6 కలిపితే తండ్రి నెంబర్ ఎంత? 7. అంటే 6 కలిపితే 7వ ఎక్కం పోవాలి. 6 కలిపితే 7వ ఎక్కం పోవాలి. 34 + 6 ఎంత అంటే కనుక 40. 7వ ఎక్కం పోదు కాబట్టి తీసేయచ్చు. 25 + 6 ఎంత అంటే కనుక 31. 31లో మనకి 7వ ఎక్కం పోదు కాబట్టి తీసేయచ్చు. 50 + 6 56. 56లో మనకి 7వ ఎక్కం పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. 50 + 6 56. 50లో మనకి 7వ ఎక్కం పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. హ్యాపీగా అక్కడతో ఆపేసుకోవచ్చు. అయితే నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కదండి, మరి అది కూడా అవడానికి అవకాశం ఉందేమో అనుకుంటే కనుక ఇంకొక ట్రైల్ వేసుకుంటాం. 10 సంవత్సరాల క్రితం అని చెప్పాడు. అంటే 10 తీసేస్తే అతని యొక్క తండ్రి వయసు నెంబర్ ఎంత అంటే కనుక 5. తండ్రి యొక్క వయసు నెంబర్ ఎంత? ఫస్ట్ అబ్బాయి వయసు ఇచ్చాడు, అక్కడ తండ్రి వయసు అని చెప్పాడు కాబట్టి నాకు రివర్స్లో రాసుకున్నాను. కొడుకు తండ్రి అని రాసుకోవాలి. నెంబర్లు అయితే మారవు. కొడుకు తండ్రి అని రాసుకోవాలి. కొడుకు 3, తండ్రి 7 ఇలా రాసుకోవాలి. అది తండ్రిని ముందు రాశాను. 10 సంవత్సరాల క్రితం నెంబర్ ఎంత? 5. అందుకని 10 తీసేస్తే 5 పోవాలి. 10 తీసేస్తే 5 పోవాలి. 50 - 10 ఎంత అంటే కనుక 40. 40లో కూడా 5 పోతుంది కాబట్టి క్లియర్గా మనం ఏం చేయొచ్చు అంటే 50 సంవత్సరాలు అంటే పెడేసుకోవచ్చు. లెక్కన పూర్తిగా చేయకుండా ఆ రకంగా ఆప్షన్ వాడుకొని చేసేయచ్చు. ఓకే, మరి లెక్క చేద్దామనుకుంటే కనుక ఏం చేయాలి అన్నాం అనుకోండి. లెక్క చేద్దామనుకుంటే ఇంతకుముందే మాట్లాడాము. ఫస్ట్ కొడుకు ఇచ్చాడు కాబట్టి కొడుకు సంబంధించి తండ్రికి సంబంధించి మాట్లాడితే 6 తర్వాత కొడుకు వయసు 3 అయితే తండ్రి 7. ఎందుకంటే 7లో 3వ వంతు కొడుకు అని చెప్పాడు కాబట్టి తండ్రి 7, కొడుకు వచ్చి 3. అలాగే 10 క్రితం ఎంత అంటే కనుక 1:5 అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 6 ఏళ్ల తర్వాత 3 సంవత్సరాలు అయితే కనుక 10 ఏళ్ల క్రితం వెనక్కి వెళితే 2 సంవత్సరాలు తగ్గింది. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు తగ్గింది. అంటే మన ప్రకారంగా సమానంగా పెరిగింది, సమానంగా తగ్గింది. సమానంగా తగ్గినా పర్లేదు, సమానంగా పెరిగినా పర్లేదు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే సమానంగా పెరిగిందో లేదా సమానంగా తగ్గిందో, ఎంత సమానంగా తగ్గింది? 2 సంవత్సరాలు. మన ప్రకారంగా 2 అయితే ఆ ప్లేస్లో వాడని చెప్పాడంటే 6 సంవత్సరాల తర్వాత నుంచి 10 ఏళ్ల క్రితము, 6 ఏళ్ల తర్వాత నుంచి 10 ఏళ్ల క్రితము అని చెప్తున్నాడు. అంటే 6 ఏళ్ల తర్వాత అని ఎప్పుడైతే అన్నాడో 6 ఏళ్ల తర్వాత నుంచి ఇప్పటికి 6, ఇక్కడ నుంచి 10 క్రితము ఇదొక 10, టోటల్గా ఎంత? 16. అందుకని 2కి 16 అయితే, 2కి 16 అయితే వాడు అడిగిన ప్రశ్న తండ్రి వయసు అడిగాడు కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకోండి. తండ్రి వయసు అడిగాడు కాబట్టి 7కి ఎంత? 2 8 16 కాబట్టి 7 8 56. 7 8 56. ఎప్పుడు ఇది అని అనుకోండి, ఇది 6 ఏళ్ల తర్వాత వయసు. 6 ఏళ్ల తర్వాత వయసు ఇది, 6 సంవత్సరాల తర్వాత వయసు. మరి మనకి ఇప్పుడు వయసు కావాలి కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వయసు కావాలి కాబట్టి 50 సంవత్సరాలు అవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ సమానంగా అయినా పెరగాలి, సమానంగా అయినా తగ్గాలి. ఇన్ కేస్ అలా లేకపోతే కింద ఉన్న గ్యాప్ తోటి పై నెంబర్ని గుణించండి, పైన ఉన్న గ్యాప్ తోటి కింద ఉన్న నిష్పత్తిని గుణించండి అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. స్నేహాస్ ఏజ్ ఈజ్ 1/6 of her father's age. Sneha father's age will be twice the Vimal's age after 10 years. If Vimal's 8th birthday was celebrated 2 years before, then what is Sneha's present age? స్నేహ వయసు అతని తండ్రి వయసులో 1/6 వంతు. 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకి రెట్టింపు ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం విమల్ 8వ పుట్టినరోజు చెప్పాడు. 8th బర్త్డే, 8వ పుట్టినరోజు. 2 సంవత్సరాల క్రితం
విమల్ 8వ పుట్టినరోజు, విమల్ 8వ పుట్టినరోజు జరుపుకొని ఉంటే స్నేహ ప్రస్తుత వయసు ఎంత? 2 సంవత్సరాల క్రితం విమల్ 8వ పుట్టినరోజు జరుపుకొని ఉంటే ప్రస్తుతం స్నేహ వయసు ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 సంవత్సరాల క్రితం విమల్ అనేవాడు 8వ పుట్టినరోజు జరుపుకున్నాడని చెప్పాడు. 2 ఏళ్ల క్రితం, 2 సంవత్సరాల క్రితం విమల్ అనేవాడు 8వ పుట్టినరోజు జరుపుకున్నాడు అంటే 8 సంవత్సరాలు అయ్యింది అప్పటికడికి. ఇప్పుడు ఎంత అవుద్ది విమల్ గాడిది అంటే కనుక 10 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం మనకి 8 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు వయసు ఎంత అవుద్ది విమల వయసు అంటే 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు వయసు మనకి 10 సంవత్సరాలు అని తెలిసింది విమల్ది. ఇంకా ఏం చెప్తున్నాడంటే 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకి రెట్టింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత డబుల్ ఉంటుంది. అందుకని ఇప్పుడు విమల వయసు 10 సంవత్సరాలు అయితే కనుక 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత విమల వయసు ఎంత అంటే కనుక 20 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత 10 + 10 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనకి 10 సంవత్సరాల తర్వాత విమల వయసు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత విమల వయసు వచ్చింది. అయితే ఈ 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు ఎంత అన్నాం అనుకోండి. 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు ఎంత అంటే కనుక దీనికి డబల్ కాబట్టి 40 అని చెప్తాం. 40 అని చెప్తాం. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు 40. అయితే వాడు అడిగింది స్నేహ యొక్క ప్రస్తుత వయసు కాబట్టి ఆ స్నేహ వయసును ఎవరితో లింక్ చేశాడు అంటే కనుక స్నేహ అతని తండ్రి వయసులో 6వ వంతు. తండ్రి వయసులో 6వ వంతు అంటే ప్రస్తుత వయసులో 6వ వంతు అని అర్థం తప్ప 10 సంవత్సరాల తర్వాత అని కాదు. అందుకని ఇప్పుడు స్నేహ తండ్రి వయసు ఎంత అవుతుంది అన్నాం అనుకోండి. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత స్నేహ తండ్రి వయసు 40 సంవత్సరాలు అయితే వెనక్కి రండి అంటున్నాం. 10 ఏళ్ళు వెనక్కి రండి అంటే 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు స్నేహ వయసు కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు స్నేహ వయసు కావాలి అనుకుంటే ఆ 30లో 6వ వంతు. 30లో 6వ వంతు అంటే కనుక క్లియర్గా మనకి ఎంత 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక నన్ ఆఫ్ దీస్ అని చెప్పొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ విమల యొక్క 8వ పుట్టినరోజుతో లింక్ చేశాడు. అందుకని విమల యొక్క 8వ పుట్టినరోజు 2 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ఇప్పుడు విమల వయసు ఎంత అంటే 2 ఏళ్ళు పెరుగుతుంది. 2 ఏళ్ల క్రితం 8, ఇప్పుడు ఎంత అంటే 10. విమల వయసు ఇప్పుడు 10. 10 ఏళ్ల తర్వాత విమల వయసు ఎంత? 10 ఏళ్ల తర్వాత విమల వయసు ఎందుకు కనుక్కున్నాం అంటే స్నేహ తండ్రి వయసుని ఈ విమల వయసుతో లింక్ చేశాడు. ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత అని చెప్పాడు. 10 ఏళ్ల తర్వాత అప్పుడు విమలగడ్డ వయసు ఎంత అయితే ఉంటుందో ఆ వయసుకి డబల్ ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకని 10 ఏళ్ల తర్వాత ముందు విమల వయసు కనుక్కుంటే 10 ఏళ్ల తర్వాత కాబట్టి 10 + 10 20 ఏళ్ళు అవుతుంది. ఈ సమయంలో తండ్రి వయసు అంతా వీటికి డబల్ అంటే 40 ఏళ్ళు ఉంటుంది. ఇది ఎప్పుడు 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ల తర్వాత స్నేహ వయసు, 10 ఏళ్ల తర్వాత స్నేహ వయసు, స్నేహ తండ్రి వయసు. అయితే మనకి ఇప్పుడు స్నేహ తండ్రి వయసు ఎంత అవుతుందంటే 10 ఏళ్ళు తగ్గుతుంది కాబట్టి 30. అందులో 6వ వంతు అని చెప్పాడు. అందులో 6వ వంతు అంటే మనకి బై 6 5 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. అంటే జస్ట్ ఒక కనెక్షన్ ఓరియంటేషన్లో మనకి ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా అండ్ అభి ఈజ్ 48 years. టుడే అభి ఈజ్ 4 years older than శ్వేత. ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా అండ్ శ్వేత ఈ 4:7. వాట్ వాజ్ ద అభిస్ ఏజెస్ 2 years ago? రియా అభిల ప్రస్తుత వయసుల మొత్తము 48 సంవత్సరాలు. రియా అభిల యొక్క ప్రస్తుత వయసుల మొత్తం 48 సంవత్సరాలు. ఈరోజు అభి శ్వేత కంటే 4 సంవత్సరాలు, అభి శ్వేత కంటే 4 సంవత్సరాలు పెద్ద. ప్రస్తుతం రియా శ్వేతల వయసు నిష్పత్తి 4:7. అయితే 2 సంవత్సరాల క్రితం అభి వయసు ఎంత? రియా అభిల యొక్క ప్రస్తుత వయసుల మొత్తం అని చెప్పాడు కాబట్టి రియాకి సంబంధించి అలాగే అభికి సంబంధించి మొత్తం ఎంత అంటే 48 ఏళ్ళు. అయితే నిష్పత్తి మాత్రం వాళ్ళది కాదు, రియా శ్వేతల యొక్క సంబంధించినటువంటి నిష్పత్తి. అయితే అభికి శ్వేతకి లింక్ ఏంటంటే కనుక మనకి అభి అనేవాడు శ్వేత కంటే 4 సంవత్సరాలు పెద్ద అని చెప్పాడు. శ్వేత కంటే 4 సంవత్సరాలు పెద్ద. శ్వేత వయసుకు 4 ఏళ్ళు కలిపితే అప్పుడు అభి వయసు వస్తుంది అని చెప్పడం. అంటే అభి ప్లేస్లో మనం ఎవరు రాసుకోవచ్చు? శ్వేత + 4 సంవత్సరాలు రాసుకోవచ్చు.
ఈ అభి అనే ప్లేస్లో శ్వేత ప్లస్ 4 సంవత్సరాలు రాసుకోవచ్చు. అందుకని క్లియర్గా మనకి రియా ప్లస్ శ్వేత ప్లస్ 4 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 48. ప్లస్ 4 ఇటు వస్తే ఏమవుతుంది? -4 అవుతుంది. 48లోంచి 4 తీసేస్తే 44. అందుకని క్లియర్గా మనకి ఇది 44 అని వస్తుంది. ఇది రియా ప్లస్ శ్వేత. ఇప్పుడు రియాకి సంబంధించి శ్వేతకి సంబంధించి ఏం చెప్తున్నాడంటే కనుక రియాకి సంబంధించి శ్వేతకి సంబంధించి ఏం చెప్తున్నాడంటే 4:7 నిష్పత్తిలో ఉన్నారని చెప్పాడు. 4:7 నిష్పత్తిలో ఉన్నారు అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి 4:7 అనగానే అప్పుడు ఎంత అవుద్ది? 4, 7, 11. మన ప్రకారం ఇద్దరు కలిస్తే 11 కాబట్టి 11కి 44 అయితే మనకి శ్వేత వయసు కావాలి అనుకుంటాం ముందుగా. ఎందుకని వాడు అడిగిన ప్రశ్న అభికి సంబంధించిన వయసు. అభికి సంబంధించిన వయసు కాబట్టి శ్వేత వయసు వస్తే దానిని బట్టి అభి అనేవాడు శ్వేత కంటే 4 సంవత్సరాలు పెద్ద అన్న ఉద్దేశంతో. కాబట్టి 7కి ఎంత అని శ్వేత నెంబర్ ఎంత అంటే కనుక 7. అందుకని 7కి ఎంత అని 11 4 44 కాబట్టి 7 4 ఎంత? 28 సంవత్సరాలు. శ్వేత వయసు 28 సంవత్సరాలు అంటే కనుక అప్పుడు అభి వయసు ఎంత అవుద్ది అన్నాం అనుకోండి. 28 + 4 32 సంవత్సరాలు అవుతుంది. అందుకని 32 సంవత్సరాలు కదా అన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ పెట్టేస్తే కనుక ఆన్సర్ అయిపోతుంది. 32 సంవత్సరాలు అని చెప్పాం కదా అని చెప్పేసి అక్కడ ఆప్షన్ చూసి 32 చూసి టిక్ పెడేస్తే సమాధానం పోతుంది. ఎందుకని వాడు అడిగిన ప్రశ్న ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం ఎంత? చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్క మనకి ఒక జనరల్గా అనిపిస్తుంది కానీ చేస్తున్నప్పుడు కూడా పెద్దగా మనకి కష్టపడే లెక్క ఏం కాదు, కానీ సమాధానం ఇచ్చేటప్పుడు మాత్రం తప్పులు చేస్తాం. 32 అనేది ఇప్పుడు వయసు, కానీ వాడు ఎప్పుడు అడిగాడు? 2 ఏళ్ల క్రితం అడిగాడు. అందుకని 2 ఏళ్ల క్రితం అడిగాడు కాబట్టి తప్పనిసరిగా 2 తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు అని చెప్పొచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 30 సంవత్సరాలు అని క్లియర్ చెప్పుకోవచ్చు అనమాట.